ఎన్జిఓలు ఏమంటున్నా అంటే గుంటలు ఆల్రెడీ ఉన్నాయి, పైనుంచి టెర్రస్ దీని ద్వారా హార్వెస్టింగ్ ద్వారా ఆ నీళ్ళని మొత్తం రీరూట్ చేసి ఫిల్టర్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. ఎందుకంటే తవ్వి పెడుతున్నారు అన్ని చోట్ల. మీరు చెప్పేది ఏదైతుందో 5 నుంచి 10,000 12,000 లోపు కూడా కావట్లేదు. ప్రతి ఇంటికి ఒకవేళ మీరు అన్న రూటింగ్ ప్రతిదీ ఒక చుక్క ఇంటి మీద పడ్డ ప్రతి చుక్క, ఇంట్లో పడ్డ ప్రతి కాంపౌండ్లో పడ్డ చుక్క అలా పంపించేస్తే ఇంట్లో బోరు ఒక్కసారి కనుక ఆ బొందలోకి నీళ్లు పోయి ఆ ఇంకుడు గుంతలోకి నీళ్లు పోయి ఇదైతే పైకి వచ్చేస్తే 2-3 సంవత్సరాల దాకా బోరు కూడా ఎండిపోదని చెప్తున్నారు. మీరు చెప్పిన ఎన్జిఓస్ దానికి సంబంధించిన వాటర్కి సంబంధించిన నిపుణులు దాన్ని ప్రతి ఇంటికి చేసుకుంటే కొన్ని బెంగళూరులో, కొన్ని కర్ణాటకలో, కొన్ని ఇళ్లలో వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా లేకుండా అవే నీళ్లు స్టోరేజ్ చేసుకొని తాగుతున్నారు. ఇవాళ మనకంటే ఇవాళ మేము మేయర్ ఏదో గొప్పగా చెప్తున్నాం అని కాదు, వాటర్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో భూగర్భ జలాలు ఎండిపోయి గ్లోబల్ వార్మింగ్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనం కూడా ప్రజలకు కొంత మార్పు వస్తుంది తప్పితే దేవుడు ఇలా మేయర్ కాదు, ముఖ్యమంత్రి కాదు, మంత్రి కానీ ఎవరు కూడా దైవ సంబూతులు కాదు. అవన్నీ ఎందుకు వచ్చి అంటే సార్ మీకు తెలియదు కాదు, మీరు కూడా ఉద్యమంలో ప్రజల్లో చూశారు. మన తెలంగాణ, మన నీళ్లు, మన భూమి అన్నీ వచ్చేసరికి మనం వచ్చేసింది కదా, ఇప్పుడు ఎక్కడ నీళ్లు అని అడుగుతున్నారు. అట్లా అయిపోయింది అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే నీళ్ళు అనేది ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టులలో 2,000 టీఎంసీ 3,000 టీఎంసీ అలా గోదావరి నది, ఇక్కడ ఒక 1,000-1,200 టీఎంసీ కృష్ణానదిలో సముద్రంలో పడే నీళ్ళని ఏ రకంగా రీయూజ్ చేయాలి, ఏ రకంగా ప్రాజెక్టులు కట్టి ఇలా పంటలకు పండిస్తానికి దానికి సంబంధించిన ప్లానింగ్ ఏం చేయాలన్న దాంట్లో ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిలో ఉంది. కాకపోతే అల్టిమేట్గా ఏంటంటే మీరు పడ్డ నీళ్లను ఇక్కడైతే భూగర్భంలోకి పంపిస్తానికి దాన్ని పంపించకుండా ఇలా బోర్లు, బావులు ఈ రకంగా ఏదైతే భూగర్భ జలాలు ఎండిపోతానికి చేసేదంటే ప్రజలుగా అంటే ప్రభుత్వంగా మీరు అన్నట్టు 2,000 పైన టీఎంసీలు ఇలా సముద్రంలో కలిసిపోతున్నాయి. దానికి ఏ రకంగా ప్రాజెక్టులు కట్టాలి ఏందనేది పక్క రాష్ట్రాలకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చిక్కుముడ్లు కూడా విప్పి ఇలా ప్రాజెక్టులన్నీ డిజైన్ చేసి వాటికి సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ పంపింగ్ చేయాలి, ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏంది, మెయిన్ రిజర్వాయర్లు ఏంది, ఎక్కడ కడితే ఎన్ని ఎకరాలు పడుతుంది అనే దాంట్లో దాంట్లో పూర్తి స్థాయిలో ప్లానింగ్లో ఇంజనీర్ల కన్నా ఎక్కువ కేసీఆర్ గారు ప్లాన్ చేసి అది చేస్తున్నారు. నీళ్లు ఎక్కడ పోతున్నాయి, నీళ్ళు ఏ రకంగా మలపాలి ఏందన్న దాంట్లో మేజర్ సంబంధించిన అది ఇష్యూ అవుతుంది. కాకపోతే నగరాలలో, గ్రామాలలో భూగర్భ జలాలు ఇంకినాయి కాబట్టి వాటిని ఏ రకంగా మనం కాపాడుకోవాలన్న దాంట్లో అది చేయాలి. ఇలా మనం 100 కిలోమీటర్లు పోయి సముద్రాలు కలుతుంటే మళ్ళీ 100 కిలోమీటర్ల నుంచి ₹1,000 పెట్టి ఇవాళ మనం తిరిగి తెచ్చుకుంటున్నాం అవే మంచినీళ్ళు. ఇలా గోదావరి పైప్ నుంచి ఒక లైన్ వస్తే హైదరాబాద్లో 35% హైదరాబాద్ గోదావరి పైప్ లైన్ 48 అవర్స్ డిస్టర్బ్ అయితే 35% హైదరాబాదు మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చింది. ఇలా అదే ముందు చూపుగా గవర్నమెంట్లు ఇలా నీళ్ళు ఎన్ని కావాలి, 600 ml కావాలి, 400 ml తోటి హైదరాబాద్కు అటో ఇటో సర్దిపుచ్చుకొని జనాలకు మీరు అన్నట్టు 4 రోజులకు 3 రోజులకు ఉన్నా కూడా వాటర్ ట్యాంకర్ల ద్వారానో ఇంకో ద్వారానో చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక 1.5 yearలో కేసీఆర్ గారు అనుకున్న ఏదైతే ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఇవాళ హైదరాబాద్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు లేవు. ఇప్పుడు ఉన్న టీఎంసీలు ఒక 20 టీఎంసీలు కాదు, ఇంకొక అదనంగా ఇంకో 20 టీఎంసీలు ఉన్నాయి. ఒక 40 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ చుట్టుపక్కల రిజర్వాయర్లు అవుతుండే వర్షాలు వచ్చి నిండకుండా గోదావరి కానీ కృష్ణానది ద్వారా కానీ వాటిని వర్షాకాలంలో ఇలా నింపి పెట్టుకుంటే రాబోయే కాలానికి ఆ ఇబ్బందులు ఉండవు. అదొక 20-30 సంవత్సరాల వరకు కూడా ఈ ఇబ్బంది ఉండకుండా ఉండేటట్టుగా ఈ రిజర్వాయర్లను అన్నింటిని మరమ్మతులు చేసి కొత్తగా షామీర్పేట దగ్గర ఒక 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఆ తర్వాత రామోజీ ఫిలిమ్స్ దగ్గర ఇంకో రిజర్వాయర్ ప్లాన్ చేసి కృష్ణానది తోటి ఇవి చేస్తే రాబోయే తరాలకు కూడా హైదరాబాద్కు గ్రౌండ్ వాటర్ కొద్దిగా ఇబ్బంది అయినా వీటిని స్టోరేజ్ చేసుకొని గ్రౌండ్ వాటర్ కొరకు కూడా వాటర్ హార్వెస్టింగ్ కిట్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ సైమల్టేనియస్గా ఇది చేసుకుంటూ పోతే ఇబ్బంది ఉండదు. ఇంటింటికి నల్లాలో నీళ్ళు కూడా వస్తాయంటారు. అయితే తప్పకుండా ఆడపిల్లలు బయటకు వెళ్ళి బిందెలు పట్టుకుని నిలబడకూడదని ముఖ్యమంత్రి గారు వాగ్దానం నెరవేరుతున్నారు. ఇప్పుడు క్యూలు కడుతున్నారు, బిందెలు పట్టుకున్నా ఉండట్లేదు. బట్ ఎనివే మీ మాటని మేము కంప్లీట్గా పూర్తిగా ప్రజలు నమ్ముతున్నారు, మీరు చేస్తారని ఒక నమ్మకంతో భరోసాతో ఉన్నారు. ప్రజలు నమ్మకపోవడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు ఏదన్నారో అది చేస్తున్నారు అని కూడా చేస్తున్నారు. ఒకటేంటంటే ఇంకొంత అపనమ్మకం ఉండడానికి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వర్షాలు పడుతున్నాయి, ఇన్ని నదులు నిండుతున్నాయి కదా, ఇది సాధ్యం అయిద్దా అనేది కొంత ఉంటుంది. సాధ్యం అయిద్దా కాదా అనుకునే చాలా సాధ్యమైనవి కాబట్టి అది కూడా వెనక ముందు సాధ్యం అవుతుంది ఒక రోజు వెనకైనా.